చెల్లె బావ ఎట్లుంటాడు నీతోటి? మంచిగా ఉంటాడానే? మంచిగా మాట్లాడుతున్నానే? మంచిగానే ఉంటాడు అన్న, బాగానే మాట్లాడుతున్నాడు. ఏమన్నా పెళ్లి టాపిక్ అత్తమ్మ టాపిక్ అని తీసుకొచ్చిందానే? నా దగ్గర అయితే పెళ్లి టాపిక్ ఏం తీయలేదన్నా. అవునా చెల్లె? అమ్మ మరి అత్తమ్మామని పోయి మనం అడుగుదామని చెల్లెనిద్దామని చెప్పి. సరే బిడ్డ అడుగుదాం కానీ మరి చదువుకోవట్టే మరి ఇప్పుడే పెళ్లి ఎందుకు చేస్తాను అని అంటారు కావచ్చు. అట్లా అంటావేందమ్మా? ఇప్పుడు అసలే రోజులు బాగలేవు, ఆడపిల్లని దాటించుకుంటే అయిపోతుంది. తర్వాత బావకిస్తే బావ చదివించుకుంటాడు కదా. సరే బిడ్డ ఈ విషయం వాళ్ళకి చెప్తాం. మరి బావకి ఎట్లున్నదో అడగాలి కదా. ఎట్లున్నది ఏంటంటావేందమ్మా? నేను ఆల్రెడీ బావతో మాట్లాడినా, చెల్లెని చేసుకోవడం బావకి ఇష్టమని అన్నాడే. సరే బిడ్డ అట్లయితే సంతోషమే. సరే అమ్మా, చెల్లెని పెళ్లి చేసి పంపించాం అనుకో, నా నెత్తి మీద సగం భారం అంతా పోతుంది. ఇక ఎందుకన్నా ఊరికే పెళ్లి పెళ్లి అని చంపుతాను? మీరు చెప్పినట్టే వింటున్నా కదా. ఇగో చెల్లె, ఇంట్లో బట్టి నేను చెప్పింది విన్నట్టు యాక్ట్ చేసినావు, కానీ వినలే. ఇప్పుడని చెప్తానా చక్క విను. అన్న మీ మాటనే వింటాన్నా, మీరు చెప్పినట్టు బావని కూడా పెళ్లి చేసుకుంటా. ఇప్పుడే ఎందుకు పెళ్లి? 1 year ఆగు కదా అన్న. చెల్లె 1 year కాదే, ఇంకొక 5 సంవత్సరాల దాకా కూడా నీకు పెళ్లి చేసే ఆలోచన లేదే. కానీ నేను ఎంతో నమ్మినే, నన్ను అంతా మోసం చేసినావు నువ్వు. 1 year కాదే చెల్లె, 1 month కూడా నేను ఆగా. బావ అని అన్న వెంటనే నెక్స్ట్ మంత్లో నీ పెళ్లి చేస్తా. ఈ విషయాలు నాకు ఎవరేం చెప్పినా వినాల్సిన అవసరం లేదు. బావా మా ఇంటికి వెళ్తున్నా, వస్తావా? మీ ఇంటికా? ఇప్పుడు ఎంత సడన్గా మీ ఇంటికి ఎందుకు వెళ్తానవే? నాన్న ఫోన్ చేసిండు బావా, మెడిసిన్స్ అయిపోయాయట, వెళ్ళి తీసుకొని నాన్నకి ఇద్దాం. అవునానే? సరే, నా మూడే మంచిగా లేదు, నువ్వే పోయి వచ్చేసి రాపో. ఊకి ఇంట్లో ఉండుకుంటే ఏదో డల్లు ఉంటుంది బావా. ఇప్పుడు నువ్వు వస్తేనే మళ్ళీ ఇంటికి వస్తా, లేదంటే అక్కడే ఉండిపోతాం. మరి ఏంటి నన్ను ఈ సిచ్యువేషన్లో ఇట్లా వదిలేసిపోవడమేనా న్యాయమానే? నువ్వే పోయి మామయ్యకి టాబ్లెట్స్ ఇచ్చేసి రావచ్చు కదా. బావా సిటీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని అట్లా మూవీయో బిర్యానీ తినొద్దాం దా. అబ్బా నేను రానే, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఊకే ఆడపిల్ల ఇంట్లో ఉంటుంది బావా, పోదాం.